From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ఆయిల్ కొనకూడదు అనేది ఇప్పటివరకు అమెరికా పెట్టినటువంటి ఆంక్షలు. యుద్ధ నేపథ్యంలో అమెరికా కూడా ఆంక్షలు సడలించింది. అయితే ఇండియా ఏం చేయాలన్నా కూడా అమెరికా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అసలు దీని మీద ఏమంటారు? అంటే ఇప్పుడు మనకి ఒక ప్రపంచంలో యుద్ధాలు లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ప్రత్యేక పరిస్థితులు వస్తాయి. ఆ ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే ఒక దేశానికి సహాయం చేయటం లేకపోతే సహాయం ఆపటం ఇలాంటి వాటి వల్ల అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా విభిన్నమైపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఉదాహరణకి ఆ రోజున మనకి రష్యా నుంచి తీసుకోవద్దు అని జనరల్గా అందరూ కొన్ని దేశాలు అభిప్రాయపడ్డ కారణం ఏంటంటే అక్కడ ఉక్రెయిన్కిను రష్యాకి జరుగుతున్న యుద్ధం మధ్యలో రష్యా కనుక ఆర్థిక వనరులు మరీ పుష్కలం కనుక వస్తే జెలెన్స్కీ అది అతని ఉక్రెయిన్ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అది రిక్వెస్ట్ చేసినప్పుడు మనం ఏంటంటే మన దేశం దౌత్యపరంగా తటస్థత వైఖరిని మొదటి నుంచి అవలంబిస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ తటస్థ వైఖరిని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఎవరితోనూ మనకు వైరం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అలాని కేవలం ఒక పట్టుదలకు పోయి మీ మాట మీద లెక్క చేయమని చెప్పి అందరిని కొత్త శత్రువులను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పాత మిత్రులను వదులుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ముఖ్యంగా రష్యా లాంటి డిపెండబుల్ మిత్రులు ఇలాంటి వాళ్ళని మనకి ఆయిల్ ఇట్లా సరఫరా వాళ్ళకి స్వార్థం కోసం అవ్వచ్చు, లేకపోతే మనకి సాయం చేద్దామన్న ఉద్దేశం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికి మ్యూచువల్ ఇద్దరికి బెనిఫిట్ ఉంది. నడుస్తున్నప్పుడు దాన్ని ఆపాలి అనాల్సిన అవసరం లేకపోయినా కొంతమంది వాళ్ళు అన్నప్పుడు మన దేశం ఏమి పూర్తిగా మానేలా టెంపరీ కొంత తగ్గించి ఉండొచ్చు. తగ్గించడం పెంచడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఈ రిలేషన్ సంబంధం లేకుండా ఏంటి అంటే కేవలం అమెరికా ఆంక్షలకు భయపడి రష్యా లాంటి మిత్ర దేశాన్ని దూరంగా పెట్టడం కానీ కొనుగోళ్లు మానేయడం కానీ చేస్తూ ఉంది. అమెరికా కొనమంటే కొనాలా వద్దంటే మానేయాలనేది కూడా దీని మీద ఒక చర్చ నడుస్తుంది. అంటే దీనికి చాలామంది ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఇలాంటి వాటిల్లో మనకి లోపల ప్రాక్టికల్గా దౌత్యపరంగా ఏం జరుగుతుంది అనేది పూర్తిగా తెలవకుండా మన కొంతమంది యాస్పిరెంట్స్ డిఫరెంట్ వాదనలు వినిపిస్తూ ఉంటారు. అవి వాదనలు నిజమవచ్చు అబద్ధమవచ్చు మనకు తెలియదు. కానీ మనం నిష్పక్షపాతంగా ఆలోచిస్తే రష్యా నుంచి పూర్తిగా కొనుగోళ్ళు ఎప్పుడు ఆపలేదు మన దేశం. పూర్తిగా ఆపడం అసలు ఎప్పుడు జరగల. కొంత తగ్గించి ఉండొచ్చు. ఇంతకుముందు కూడా కొంత తగ్గించిన దాన్ని పెంచారు. మధ్యలో ఒరిజినల్గా కూడా ఎక్కువ లేదు, మధ్యలో పెంచారు, మళ్ళీ కొంచెం తగ్గించారు. ఇవాళ మన ఈ యుద్ధ వాతావరణం వచ్చేపాటికి మళ్ళీ పెంచడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సహకారం ఇచ్చారో లేకపోతే వాళ్ళు అనుమతి ఇచ్చారో అన్న విషయాన్ని ఎవరో ఒక వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా జరుగుతుంది. నిజంగా ఏం జరిగిందో మనకి తెలియదు. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సిందంటే ఇటు అమెరికా రష్యా రెండూ కూడా మనకు సరఫరా చేస్తున్నాయి ఇప్పుడు. అంటే మన దేశం దౌత్యపరంగా విజయం సాధించినట్లు లెక్క. రెండు దేశాల నుంచి తెచ్చుకుంటుంది. వాళ్ళ అనుమతి ఉందా లేదా కాదు. అలాగే ఇరాన్ కూడా మన దేశానికి అంత అమెరికాకు ఎంత శత్రుత్వం ఉన్నా ఇరాన్ కూడా ఈ హోర్ముజ్ నుంచి మన దేశానికి ఆ పడవలను వదలటానికి సిద్ధపడుతుంది. అంటే అర్థం ఏంటంటే అమెరికాకి మనము కనుక ఎలైడ్గా ఉన్నామనే ఫీలింగ్ ఉంటే వాళ్ళు ఎలాగ వదలరు. అలాంటిది వాళ్ళు ఆ భావం లేరు. అంటే వాళ్ళకి ఆ భావం లేదు, వీళ్ళకి లేదు. మధ్యలో మనలాంటి వాళ్ళం ఆ భావం క్రియేట్ చేసి మనల్ని మనం తర్కించుకునే పరిస్థితి ఎందుకు రావాలనేది నా ఉద్దేశం. అందువలన ఈ రకంగా ఇబ్బంది రాదు. డెఫినెట్గా మనం ఆయిల్ తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఎవరు పర్మిషన్ల సంబంధం లేదు. ఇక్కడ మనకు కావాల్సిన మన దేశం మన కాళ్ళ మీద మనం నిలబడటం. దానికోసం మన ప్రభుత్వాలు జాగ్రత్తగా చూసుకుంటూ ఏ రకమైనటువంటి వివాదాలకి తావివ్వకుండా జాగ్రత్తగా తెచ్చుకోవాలి. అది అంటే ఇక్కడ ఖచ్చితంగా అటు ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి సంబంధించి భారతదేశంలో అటు ఆయిల్ నిల్వలు అనేవి ఏ విధంగానూ ఇబ్బంది కలిగించేది కాదు. ముఖ్యంగా ఇప్పటికే రష్యా వెనిజులా అమెరికాలో మనకి సరఫరా చేస్తూనే ఉన్నాయి. దీంతో పాటుగా మనకున్నటువంటి నిల్వలు అంటే భారతదేశానికి ఉన్నటువంటి 3 ప్లేసెస్లో దాదాపుగా 5.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి ఈ నిల్వలు ఇంచుమించుగా 3 నెలలకు పైనే దేశం మొత్తానికి సరిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇండియాలో ఇబ్బంది పడేది కానీ బాధపడేది కానీ ఉండదు. ముఖ్యంగా గ్యాస్ విషయంలో కానీ పెట్రోల్ విషయంలో కానీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వ్యతిరేక ప్రచారాలను ఆపాలి. ప్రభుత్వం కూడా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. యుద్ధం 5 నెలల పాటు కొనసాగిన భారతదేశానికి అటు పెట్రోలియం అండ్ గ్యాస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఫార్మర్ డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ
సంబంధించినటువంటి ఫార్మర్ డైరెక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.